వ్యక్తిరంజన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. వ్యాఖ్యాత్రి డాక్టర్ గూడపాటి ప్యూలా సుకన్య గారు. దేవుని నామమున అందరికీ శుభవందనములు. ఈ సమయమున దేవుడు అనుగ్రహించిన వాక్యమును ధ్యానించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం గ్రహించినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచనం ప్రకారము, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఈ లోకంలో శరీరమునకు కలిగిన గాయములకు వైద్యులు చికిత్స చేయగలరు. అయితే మనస్సుకు, ఆత్మకు కలిగిన గాయములు ఆ దేవుడే మాన్పువాడు. గుండెలు పగిలేంత దుఃఖంలో నీవున్నావా? అనేకులు వారి మాటలతో, వారి ప్రవర్తనతో నీ మనస్సును గాయపరుస్తున్నారా? ఎవరికి చెప్పుకోలేని ఆవేదన, ఆందోళన మీ జీవితంలో ఉన్నదా? ఒంటరితనము, అపజయము, నిందలు, అవమానములు, చేయని నేరమునకు శిక్ష అనుభవిస్తూ నువ్వు నమ్మిన వారే నీకు విరోధముగా మారి నిన్ను గాయపరిచారని నీవు బాధపడుచున్నావా? తల్లి మరిచినా, తండ్రి విడిచినా నేను నిన్ను విడువను, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని యేసు ప్రభువు చెప్పుచున్నారు. ఆదరణకర్త అని ఆయనకు పేరు. సర్వం కోల్పోయిన స్థితిలో నీవున్నప్పటికీ ఆయన నిన్ను ఎత్తుకొని తన భుజములపై నిన్ను మోసుకొని ముందుకు నడిపించగల దేవుడు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఆయన నీ సమస్యలో నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్పవానిగా చేస్తాడు. యోబు అన్నీ కోల్పోయినప్పటికీ దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకొనెను, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక అని పలికెను. తన బాధలో దేవునికి విరోధంగా ఏ మాట కూడా యోబు పలకలేదు. ఆయనను విశ్వాసంలో నుంచి తొలగించలేకపోయింది. అదే విధముగా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 36వ వచనంలో, అషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఈ విధముగా అన్న కూడా యవ్వన కాలములోని తన భర్తను కోల్పోయినప్పటికీ దేవునిని దూషించకుండా, దేవునిని విడిచిపెట్టకుండా దేవుని సేవలోనే కొనసాగింది. యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా మనం చూసినట్లయితే కుమారుని మరణము తనకెంతో కృంగుపాటు కలిగించినప్పటికీ దేవుని సేవలోనే కొనసాగింది. దేవునిని విడిచిపెట్టలేదు. మనలో కొంతమంది అకస్మాత్తుగా ఏదైనా కష్టము సంభవించినప్పుడు దేవునికి విరోధముగా మనము మారిపోతాం. అలాగననే యేసుని సిలువ వేచున్నప్పుడు యేసు శిష్యులు తమకు కూడా ఏదైనా శిక్ష వేసేదరని భయపడి యేసును విడిచి దూరంగా పారిపోయెను. అయితే యేసు శిష్యులలో ఒక్కడైన యోహాను మాత్రము తన ప్రాణమునకు ప్రమాదము అని తెలిసి కూడా యేసును విడిచిపెట్టలేదు. యోహానులాగే మనము కూడా యేసును ప్రేమించేవారిగా ఉండాలి. యేసు ప్రభువు కూడా మన కోసం అనేక బాధలను అనుభవించారు. దేవాది దేవుడు అయినప్పటికీ ఆయన మహిమనంతా విడిచి మానవ రూపం దాల్చి నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని బలిగా పెట్టి మనకు విమోచన దయచేశారు. ఆ శిలువపై ఆయన పడిన వేదన, అయ్యో ఎంత ఘోరము, అయ్యో అయ్యో ఎంత దారుణము. తను చూపిన ప్రేమకు ప్రతిఫలముగా ఆయనకు ఈ శిలువ శిక్ష, తన కరుణకు బహుమానముగా ఈ కఠిన పరీక్ష ఆయన ఎదుర్కొన్నాడు. మన పాపము, మన శాపము శిలువ మానుగా మారింది. అపరాధము, అపవాదము మరణ తీర్పునే కోరింది. ఇది నీతికి విద్రోహము, మమతకు కలిగిన శోకము, కరుణకు కలిగిన అపకారము. మన స్వార్థం, మన మోసం, మన క్రోధం ముళ్ళ మకుటముగా ఆయన తలపై చేరాయి. దుర్నీతి, దౌర్జన్యము ఇనుపమేకులుగా మారాయి. ప్రేమే ఆయన చేసిన నేరమా? సేవ చేయడమే ఆయన అపరాధమా? యేసు ప్రభువుకు సంభవించిన ఈ మరణము శాంతికి కలిగిన సంక్షోభము. అయితే ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యము. పునరుద్ధాన శక్తితో యేసు ప్రభువు మరణమును జయించి తిరిగి లేచారు. అలాగుననే ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా చనిపోయినను ఆయన రాజ్యములో యుగ యుగములు ఆయనతో పాటు సంతోషముగా జీవించదము. ఈ నిరీక్షణ కలిగి మనము ధైర్యము తెచ్చుకొని విశ్వాసములో కొనసాగుదాము. ఆమెన్.
డాక్టర్ గూడపాటి బ్యూలా సుకన్య గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు.